బాయ్ ఒక RX-100 ఒక అర్జున్ రెడ్డి మించుంది సినిమా. క్లైమాక్స్ ఇప్పటిదాకా ఉప్పిన సినిమాలో చూసా కానీ ఉప్పిన మించుంది సినిమా. అసలు ఒక చిన్న సినిమా ఇదేం సినిమా బొక్కలా ఉంటుంది అనుకున్నా కానీ నన్ను బొక్కబోర్లో పడుకోబెట్టింది నిజంగా. అసలు చిన్న సినిమాని నేను తక్కువ అంచనేసా కానీ అసలు ఈ బాబోయ్ ఒక పల్లెటూరులో రియల్గా ఇలాంటి స్టోరీ జరిగిందన్న విషయం చాలామందికి తెలీదు. ఈ సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ కొట్టారు. ఆ డైరెక్టర్ మొన్న ఏదో సవాల్ చేశాడు, ఈ సినిమా బాగపోతే నేను బట్టలు తిరుగుతా అమీర్పేట సెంటర్లో అని. డైరెక్టర్కి ఆ అవసరం లేదు, రేపటి నుంచి బ్యాండ్ కొట్టుకుని పట్టుబట్టలతో ప్రతి ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తాడు. క్లైమాక్స్ అసలు దీంట్లో మెయిన్ చెప్పాలంటే ఎంకన్నాను క్యారెక్టర్ చేశాడు కుంటుగా, పేరు తెలియదు కానీ ఆడు నాకు కనిపించాడంటే నేనే ఆడు కాలు నరికేస్తా. అవునా తెలీదు కానీ అవునా చాలా న్యాచురల్గా చేశాడు. నాకు కనిపిస్తే రెండో కాలు కూడా నేను తీసేస్తా, అంత కోపం తెప్పించాడు నాకు. అసలు నేనే సినిమాలోకి ఇన్వాల్వ్ అయిపోయా. సో ఇంట్రెస్ట్ లేకుండా సినిమాకి వెళ్ళినా కానీ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నాకు ఒక మంచి దమ్ బిర్యానీ తింటే ఎలా ఉంటుందో అలా అనిపించింది. సో ఓవరాల్గా మంచి బ్లాక్ బస్టర్ పడింది చాలా రోజుల తర్వాత. అసలు కొత్త సినిమా అని నాకు అనిపించలా. ఒక 10-15 సినిమాలు ఎక్స్పీరియన్స్ ఉన్న అబ్బాయిలా చేశాడు. హీరోయిన్ బాగా చేసింది. సో రాంబాయి అన్న సాంగ్ కూడా చాలా బాగుంది. సో సిటీలో కంటే పల్లెటూరులో ఈ సినిమా చాలా బాగా ఆడుద్ది. సో ఓవరాల్గా మంచి బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీకి. ఫాదర్గా చేశారు. సో ఓవరాల్గా ఓకే, మనకి ఎక్కడ డిసప్పాయింట్మెంట్ ఏం లేదు. సో 5కి 5 ఇస్తా రేటింగ్. బట్ అలాంటి లవ్ ఇప్పుడు 2025లో ఉంటుందా ఏంటి? సిన్సియర్గా లవ్ చేసే వాళ్ళు ఉన్నారండి. సో సిన్సియర్గా లవ్ చేయని వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ మ్యాటర్ అది కాదు, ఒక రియల్గా జరిగిన స్టోరీ కాబట్టి. సో ఆ క్లైమాక్స్ మాత్రం చూసిన ఎవడైనా సరే ఏడుస్తూ బయటకు వస్తాడు థియేటర్లోంచి. ఉప్పిన అమ్మ మొగుడు ఉప్పునే అనుకున్న ఇంతవరకు, కానీ ఈ సినిమా చూసిన తర్వాత ఒక తండ్రి క్లైమాక్స్లో ఇలా చేస్తాడా నాకే బాధేసింది. సో ఏ తండ్రి చెయ్యని ఒక పని చేశాడు ఇందులో క్లైమాక్స్లో హీరోయిన్ ఫాదరు. ఆ ఒక్కదాని వల్ల నాకు చాలా కోపం వచ్చింది ఆ ఫాదర్ క్యారెక్టర్ మీద. సో ఆడికి అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా కొడతాను. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడం వల్ల ఇండస్ట్రీకి ఇంకా చాలా కొత్త టాలెంట్ బయటకు వస్తుంది. సో కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయమని నేను చెప్తా. ఇలాంటి చిన్న చిన్న సినిమాలన్నీ తక్కువ అంచనా వేయడం కాదు, కానీ ఇలాంటి వాటిని ఇంకా కొంచెం హైలైట్ చేయమని బాగా చూపించమని నేను చెప్తా. బీజిఎం బాగుంది, హీరో పెర్ఫార్మెన్స్ బాగుంది. ఆ ఎంకన్నగాడు మాత్రం న్యాచురల్గా చేశాడు. సో మంచి బ్లాక్ బస్టర్ రాజు వెడ్స్ రాంబాయ్. అందరూ చూడాలి, ఎవరు డిసప్పాయింట్ చేయదు. మీరు పెట్టిన టికెట్కి